ఇక మార్చి 11, 1689లో సంభాజీని దారుణంగా చంపేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిస్తారు. కొన్ని భాగాలను తులాపూర్ దగ్గర ఉన్న భీమా నదిలో ఎవ్వరికీ తెలియకుండా పడేయడానికి మొఘల్ సైన్యం వెళ్తారు. కానీ గూఢాచారుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మరాఠా ప్రజలు మొఘల్ సైన్యంపై దండెత్తి వస్తారు. ఆ తర్వాత కాలంలో కూడా ఎక్కడ పడితే అక్కడ మరాఠా ప్రజలు మొఘల్ సైనికుల్ని రాళ్లతో కొట్టి చంపేశారు. మరికొందరైతే వారికి చేతికి అందిన కర్రలతో కొట్టి చంపేశారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ శరీర భాగాలు నదిలో కొట్టుకుపోతుంటే కొంతమంది వాటిని సేకరించి ఒక చెప్పులు కుట్టుకునే అతన్ని పిలిపించి ఆ భాగాలన్నింటినీ ఒక్కటిగా కుట్టిస్తారు. దాంతో ఆ శరీరానికి ఒక రూపం వస్తుంది. అలా కుట్టేటప్పుడు అతని చేతులు వణికి అతని కళ్ళ వెంట నీళ్లు కారాయి. ప్రజల గుండెలు పగిలినంత పనైంది. కన్నీటి వేడుకలతో ఆ ప్రాంతంలో సంభాజీ మహారాజ్కి అంతిమ వీడ్కోలు పలికారు.